హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 11వ తారీఖు 1వ నెల 2025 11th January 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయక ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్. అదేంటి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం టాపిక్లో కదా. టాపిక్లో ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలాగా చూసుకోండి ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట పెట్టుకోవాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఓకే కదా. దాని తర్వాత మనం నక్షత్రాల విషయానికి వచ్చి ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి రోహిణి నక్షత్రం అనమాట. ఈ రోహిణి నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 12:29 వరకు జరుగుతుంది. ఈ టైమింగ్స్లో మధ్యాహ్నం 12:29 మధ్యకాలంలో ఇక్కడ గెలిసే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే, ఇక్కడ నెమలి అనేది ఎర్ర మైలా మీద నల్ల మైలా మీద గెలుస్తుంది. అలాగే కాకి అనేది కోడి మీద డేగ మీద ఎర్ర కోడి మీద గెలుస్తుంది. దాని తర్వాత పింగళి అనేది డేగ మీద ఎర్ర గౌడు మీద కోడి మీద, ఈ మూడింటి మీద పింగళి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది రోహిణి నక్షత్రం. ఇక రోహిణి నక్షత్రం తర్వాత అంటే 12:29 తరువాత ఇక ఈరోజు పగల మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా మృగశిర నక్షత్రం జరుగుతుంది. ఈ మృగశిర నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఇక్కడ కోడి అనేది నెమలి మీద డేగ మీద గెలుస్తుంది. డేగ అనేది పచ్చ కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది కాకి మీద గెలుస్తుంది. కాకి అనేది డేగ మీద గెలుస్తుంది. అలాగే ఇటుక రంగు డేగ అనేది రసంగి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 12:29 తరువాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు సాయంత్రం మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇది. ఇక దాని తర్వాత మనం సంక్రాంతి క్యాలెండర్ అప్డేట్ 12, 13, 14, 15 ఈ 4 రోజులు మన యూట్యూబ్లో ఎట్టి పరిస్థితుల్లో వీడియోలు అనేవి రావు. ఎవరైతే పేమెంట్ చేసి మాకు వీడియోలు కావాలి, మాకు సంక్రాంతి క్యాలెండర్ అప్డేట్ అని తీసుకుంటారో ఓన్లీ పర్సనల్గా వాళ్ళ వాట్సాప్లోనే పెడతాను. పేమెంట్ వచ్చేసి 500 ఈ 4 రోజులకి కలిపి. ఎవరికైనా కావాలి అంటే మన వీడియోస్ ఎలా ఉంటాయంటే క్లియర్గా ఫస్ట్ టైం చూసే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయన్న, అందులో డౌట్ లేదు. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయన్న. ఇంతవరకు మేము ఇంత క్లారిటీగా మీరు నాకు తెలిసి ఇంతవరకు పెట్టలేదేమో అని చెప్పేసి కూడా నాకైతే రిప్లై పెట్టడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను అంతా హార్డ్ వర్క్ చేసి వీడియోలు చేశాను, దానివల్ల పేమెంట్ కూడా పెడుతున్నాను అనమాట. ఎవరికైనా కావాలి అంటే మన 2 నెంబర్లకి ఫోన్పేలు ఉన్నాయి, 2 నెంబర్లకు గూగుల్ పేలు ఉన్నాయి. ఎవరైనా పేమెంట్ చేసి మన వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు కంపల్సరీ వీడియోలు అనేవి వాళ్ళకి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోల్లో మాత్రం ఎలాంటి డౌట్ ఉండదు. కంపల్సరీ 90 నుంచి 95% కంపల్సరీ వర్కౌట్ అవుతాయి సంక్రాంతికి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటాయి అన్నమాట మన సంక్రాంతి కలర్ అప్డేట్ ఆడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ అందరికీ కూడా నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగు ఎంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనుక ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మీరు మిస్టేక్స్ అనేవి చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయాన్నే 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కుసి ఎరుపు నెమల పింగళాలు. కుసి ఎరుపు ఉండాలా, మసరు కుసి ఉండాలా, లేదంటే ఎరుపు ఉండాలా. ఈ 2 ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ కోడి చూపు లేని కుసి ఎరుపు కానీ మసరు కుసి కానీ ఉన్న నెమల పింగళాలని ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రం ఇక్కడ ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి చూపు లేని నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, పిచ్చుకోని గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర అబ్రాసులు, డేగ పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, నల్ల మైలాలు, నల్ల కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు ఎర్ర మైలాలు, బాగా కోడి చూపు రసంగులు,
గట్టి కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. ఉదయాన్నే 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి బొంగ తెలుపు ఎర్ర మైలాలు. బొంగ తెలుపు ఎర్ర మైలాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు ఉన్నటువంటి ఎర్ర మైలాలను మాత్రమే పెట్టుకోండి, చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి బొంగ తెలుపు మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి 9 వన్నె కాకులు, బాగా పసిమగల కాకులు, కాకి చూపు గల సేతువాలు అంటే కాళ్ళు నలుపున్నటువంటి సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసలు, పాల సేతువాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 11 గంటల నుంచి 1:10 వరకు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి ఇక్కడ కాకినెమళ్ళు, ఇక్కడ మ్యాక్సిమం కాకినెమళ్ళనే మెయిన్ రంగులు అన్నమాట. కాకినెమలకు కూడా లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒక్కేకే తెలుపు ఉండాలి. అలా ఒక్కేక తెలుపు ఉన్న కాకినెమళ్ళు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి కాకినెమలు మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన చెప్పి 9 వన్నె కాకులు, గట్టి కాకులు, అలాగే తోకలో ఒకే తెలుపున్న కాకి నెమలు ఆల్రెడీ చెప్పాను, శుద్ధ నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, పసిమిగల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమ్మలి అబ్బరాసులు, కోడి కాకులు కూడా ఈ టైమింగ్స్లో బాగా ఉపయోగపడతాయి. ఈ రంగులు మాత్రం ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి అనమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ చింత పిక్కల డేగలు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, ఎర్ర డేగలు, అలాగే మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి కోడి ఎర్ర మైలాలు, బాగా కోడి చూపు ఉండాలి. అలాంటి కోడి ఎర్ర మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి పింగళాలు, గేరువాలు, బాగా కోడి చూపు గల ఎర్ర కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, కోడి చూపు గల మిరపపండు డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల డేగలు, అలాగే పాలాబ్రాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపు లేని శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, అలాగే కాకిడేగ పర్లాలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉంటే టైమ్స్ చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైం వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చెప్పి కుసి నలుపు పచ్చకాకి డేగ, కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడి చూపు లేని కుసి నలుపు ఉన్నటువంటి కాకి డేగలను మాత్రమే పెట్టుకోవాలి, పచ్చకాకి డేగలను. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులకి ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, పసిమిగల కాకులు, బాగా కాకి చూపు గల సేతువాలు,
శుద్ధ డేగలు, కోడి చూపులు లేనటువంటి శుద్ధ డేగలు, అలాగే నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి మైలాలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, తెల్ల నెమళ్ళు, ఎర్ర మైలాలు, తెల్ల కక్కెరలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగుకి ఎర్ర పశ్చిమగల నెమళ్ళు, నెమల పింగళాలు. ఎర్ర పశ్చిమగల నెమళ్ళు, నెమల పింగళాలు ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి పిసికి బోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడ్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయేసరికి నల్లకట్టు రసంగులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకి డేగలు. అన్ని రకాల కోడి చూపు కలవనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక కోడి చూపు అనేదాన్ని ఈ టైమ్స్లో మీరు ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర మైలాలు. ఇక్కడ ఎర్ర మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర మైలాలను మ్యాక్సిమం ఉపయోగించుకుంటే గెలుస్తాం. ఎర్ర మైలాలు లేదంటే శుద్ధ డేగలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి రసంగులు, కోడి డేగలు, నెమల డేగలు, ఎర్ర డేగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి కాకులతో పాటు శుద్ధ నెమళ్ళు కూడా బాగా ఉపయోగపడతాయి. కోడి కాకులు లేదంటే శుద్ధ నెమళ్ళు. కోడి కాకి కూడా లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఎక్కువ తెలుపు ఉండకూడదు. ఒక ఈక లేదంటే 2 ఈకలు అలాంటి కోడి కాకులు మ్యాక్సిమం ఉపయోగపడతాయి అన్నమాట ఇక్కడ. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమ్మలి అబ్బరాసులు, కోడి నల్ల కక్కెరలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, ఎర్ర పోలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.